టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ సీట్కి ఎవరు పోటీ చేయబోతున్నారనే దానికి సంబంధించి ఎప్పుడు కూడా పలుమంది నాయకులకు సంబంధించి మన పేర్లు వింటూ ఉన్నాము. సో ఇంతకుముందు వరకు టీడీపీ నుంచి కేశినేని నాని అన్నారు, ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్ గారు అంటున్నారు. సో ఇంతకీ ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు, ఎవరికి చెక్ పెట్టబోతున్నారు చంద్రబాబు గారు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. అంటే చాలా రోజుల నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపీ సీట్కి, విజయవాడ ఎంపీ సీట్కి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు లగడపాటి రాజగోపాల్ గారు. కేశినేని నానిని పక్కన పెట్టబోతోంది టీడీపీ అని మన వార్తలు వింటూ వచ్చాం. అది ఇప్పుడు నిజమే అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కేశినేని నానికి చెక్ పెట్టి చంద్రబాబు గారు లగడపాటి రాజగోపాల్కి రీఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు నిజంగానే చెక్ పెట్టబోతున్నారు చంద్రబాబు? అంటే గత కొంతకాలంగా విజయవాడ పార్లమెంట్ సీటు మీద, లోక్సభ సీటు మీద మీరు అన్నట్టు రకరకాల వార్తా వ్యాఖ్యానాలు వినపడుతున్నాయమ్మా. రకరకాల పుకార్లు కూడా వినిపిస్తున్నాయి మార్పులు చేర్పుల మీద. కొంతకాలం క్రితం నాని గారిని తప్పించి వాళ్ళ తమ్ముడికే ఇస్తారన్నారు. ముందు కేశినేని చిన్ని అని ఇస్తారని అన్నారు. అతను కొంత యాక్టివేట్ కూడా అయ్యాడు, కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఆ చేసినప్పుడు కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో కొంత విభేదాలు ఉన్నమాట అయితే వాస్తవం అమ్మా. ఆ విభేదాలని ఈ రాజకీయ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుందన్న విమర్శలు కూడా వచ్చినాయి. వాళ్ళిద్దరికీ ఆర్థిక పరంగాను కుటుంబ పరంగా కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవం. అయితే మళ్ళీ నానికే ఇస్తారని కూడా అన్నారు. నానికి ఇవ్వటానికి కారణం ఏంటంటే, నానికి నియోజకవర్గంలో వివాదాలు ఏం లేవు ఎవరితోనూ. దాదాపు అందరితో చాలా మంచి రిలేషన్సే ఉన్నాయి. తర్వాత టాటా ఫౌండేషన్ నుంచి కొంత నిధులు తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు, తర్వాత రక్షిత మంచినీటి కార్యక్రమాలు, తర్వాత వైద్యానికి సంబంధించిన డిస్పెన్సరీలు అవన్నీ కూడా చేయగలిగాడు. విజయవాడ నియోజకవర్గాన్ని టాటా ఫౌండేషన్ వాళ్ళు దత్తత తీసుకున్నారు. అది కేశినేని నాని గారి కృషి. అది ఎందువల్ల మరి ఆయనకి టాటాతో అనుబంధం అంటే ఆ కంపెనీతో ఉందో మనకు తెలీదు. నా ఊహ ఏంటంటే, ఒకప్పుడు టాటా కంపెనీకి చెందిన లారీలు విజయవాడ కేంద్రంగా చాలా ఎక్కువగా అమ్ముడవుతూ ఉండేవి. వీళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వ్యక్తులు, ఎవరు కేశినేని నాని ఫ్యామిలీ, వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ ఈ టాటా చాసిస్ లారీలకి కొనటం వలన ఆ కంపెనీలో కొంత పరపతి ఉందేమో అని నేను అనుకుంటున్నా. ఆ హిస్టరీ చూసిన మీదట బహుశా ఈయన రతన్ టాటాని అడిగినప్పుడు కొంత ఇది కూడా చెప్తాడు కదా, తను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు, ఈ టాటా కంపెనీతో మాకు ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది అని. అది కొంత ఒక పరిగణలోకి తీసుకున్నారా? లేదు, విజయవాడ ఒక రకంగా రాజకీయంగాను, తర్వాత వాళ్ళకు వ్యాపార పరంగా కూడా ఒక పెద్ద కేంద్రం అది టాటాస్కి. అందువల్ల మరి ఎందుకో కానీ వాళ్ళు ఆ ఫండ్ అక్కడ బాగా ఖర్చు పెట్టారు. దాని మూలన ప్రజల్లో కూడా కేశినేని నాని గారు అంటే ఒక మంచి అభిప్రాయమే ఉండింది. కానీ అంతర్గతంగా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో అది ఆయన పుష్పగుచ్చం ఇవ్వమంటే ఇవ్వటానికి కొంచెం హెసిటేట్ చేయటం, ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. ఆయన చెప్పాడు, అందరం ఇవ్వాల్సిన అవసరం ఏముందో, అందరి తరపున మేము గల్లా జయదేవ్ గారితో ఇప్పించాను, అంతేగాని నాకేం వ్యక్తిగతంగా ఉంటుందని చెప్పాడు. నిజం కూడా అయి ఉండొచ్చు, అవి కొన్ని అపోహలే. కానీ అంతకు మించి కూడా ఏదో కానీ అక్కడ మార్చాల్సిన అవసరాన్ని తెలుగుదేశం పార్టీ ఫీల్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కేశినేని నానికి ఏమన్నా ప్రజల నుంచి వ్యతిరేకత ఏమన్నా ఉంది అంటారా? కేశినేని నానికి వ్యతిరేకత ఉంది కానీ కాదు, కానీ కొంత పార్టీలో ఒక్కోసారి ఆయన అసందర్భ వ్యాఖ్యలు చేయటం, కొంచెం దుందుడుగా మాట్లాడటం, అంటే అసందర్భంగా అలాంటి కొన్ని పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయనే అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. తర్వాత ఒకసారి అక్కడ ఆర్టీఓ ఆఫీసులో ఏదో ఒక గొడవ జరిగినప్పుడు కూడా తన్ని ఆర్టీఓ మీద దాడి చేయడానికి వెళ్ళారని ఆరోపణలు చేస్తే, అసలు తను ట్రాన్స్పోర్ట్ రంగంలోనే నేను ఉండను, నా బిజినెస్లు పూర్తిగా బంద్ చేసేసుకుంటున్నా అని ఆకస్మికంగా ఆయన అన్నీ కూడా ఆపేశాడు. అట్లా ఎవరు చేయరు. ఒక బిజినెస్ని ఆపాలంటే కూడా కొంత టైం తీసుకుంటుంది, వాటన్నిటినీ డిస్పోజ్ చేయటం ఒక క్రమ పద్ధతిలో. కానీ అబ్రప్ట్గా ఆపేశాడు ఆయన ఆ బిజినెస్ని. వాళ్ళకి తరతరాలుగా, అంటే దాదాపు 3 తరాల నుంచి వస్తున్న వ్యాపారాన్ని
అట్లా మనం ఆయన వ్యక్తిగతంగా కూడా ఏం తప్పట్లేరు ఎవరు. కాకపోతే ఇదే ఆయనకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి, అతి విశ్వాసం అనుకోవాలా. సరే, అది అట్లా ఉంటే ఇప్పుడు నిజంగా కనుక పార్టీ అభ్యర్థిని మార్చాల్సి వస్తే లగడపాటి రాజగోపాల్ గారినే కనుక పెట్టాలనుకుంటే, రాజగోపాల్ గారు తెలుగుదేశానికి దూరమైన వ్యక్తి ఏం కాదు. గతంలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినా కూడా తెలుగుదేశంలో నెంబర్ 2గా వ్యవహరించిన ఉపేంద్ర గారికి సొంత అల్లుడు. తర్వాత తెలుగుదేశంలో చాలామందితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీల వ్యక్తులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి గత కొంతకాలంగా అసలు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన సర్వేలు చేసేవాడు, ఎన్నికల సర్వేలు చాలా ఎఫెక్టివ్గా ఉండేవి, పర్ఫెక్ట్గా ఉండేవి. చాలామంది దాని మీద రిలై అయ్యేవాళ్ళు. జాతీయ స్థాయి సర్వే సంస్థల కన్నా లగడపాటి సర్వేకి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. కానీ గత లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో ఆయన ఘోరమైన విఫలం చెందేటప్పటికి ఇక నేను రాజకీయ సర్వేలు చేయను, రాజకీయ జీవితంలో కూడా ఉండనని చెప్పేసి ఆయన విజయవాడ కేంద్రంగా గతంలో చేసిన వ్యాపారాలు అన్నీ బంద్ చేసుకుని ఆయన కార్పొరేట్ ఆఫీస్ కూడా అటు పంజాబ్ చండీగఢ్కు మార్చేసుకున్నాడు. ఇక్కడ ఎక్కువ కూడా ఉంటారు, హైదరాబాద్లో కొంత ఉంటున్నాడేమో కానీ. కాబట్టి ఒకవేళ కనుక ఆయన వస్తే విజయవాడలో లోక్సభ నియోజకవర్గంలోనూ ఆ ప్రాంతంలోనూ లగడపాటికి హోల్డ్ ఉందమ్మా. ఇప్పుడు కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన కూడా కేసీనేని నానిలాగానే బాగా సేవా కార్యక్రమాలు చేశాడు నియోజకవర్గంలో, గ్రామాల్లో. తర్వాత చాలామందితో వ్యక్తిగత పరిచయాలు అవి ఉన్నాయి. ఒకవేళ కనుక అనివార్యం అయితే పార్టీ టికెట్ లగడపాటి రాజగోపాల్ కూడా విజయ అవకాశాలు అయితే ఉంటాయి డెఫినెట్గా. ఓకే, అంటే విజయవాడ ఎంపీ సీట్ మ్యాక్సిమం టీడీపీ వాళ్ళు లగడపాటి రాజగోపాల్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందా, కేసీనేనికి వేరే ప్లేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఒకవేళ కనుక మీరు అన్నట్టు తనని విజయవాడ నుంచి డిస్టర్బ్ చేస్తే కనుక పోనీ విజయవాడలోనే ఏదన్నా అసెంబ్లీకి కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమం. 100% నేనేమనుకుంటున్నా అంటే ద వరస్ట్ కండిషన్లో ఆయనకి సీట్ ఇవ్వకూడదు అనుకుంటే మాత్రం రాజగోపాల్ గారు ఏ విధంగా కూడా డిస్క్వాలిఫైడ్ పర్సన్ అయితే కాదు. అంటే గతంలో ఆయన అక్కడ గెలిచున్నాడు, తర్వాత అందరితోనూ అక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసు, గ్రామాల్లో ఏ సమస్యలు ఎట్లా ఉన్నాయి తెలుసు, వ్యక్తులు తెలుసు. తర్వాత ఆయనకి జాతీయ స్థాయిలో లోక్సభలో కనుక రిప్రజెంటేషన్ చేసి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఏ పార్టీ రేపు పవర్లోకి వచ్చినా కూడా అందరితో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఏ మంత్రి దగ్గరికైనా కూడా అపాయింట్మెంట్ లేకుండా కూడా వెళ్ళి కలవగలిగినంత నైపుణ్యం, చాకచక్యం ఆయన దగ్గర ఉన్నాయి. చాకచక్యం ఉంది. మనిషి మంచి మాటకారి, తర్వాత డైనమిక్గా కూడా ఉంటాడు. అక్కడ ఉండే ప్రోటోకాల్ని కూడా అబ్జర్వ్ చేస్తూనే తన పనుల్ని చాలా త్వరితంగా కూడా పూర్తి చేసుకురాగలిగినటువంటి తన వ్యక్తిగత యంత్రాంగం కూడా ఉంది. ఆయనకు ఒక పర్సనల్ ఆఫీస్ ఉంది చాలా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక కార్పొరేట్ బిజినెస్లు చేశాడు. హైదరాబాద్లో ల్యాంకో హిల్స్ కూడా ఒక ఆయనదే, కొండపల్లి పవర్, విజయవాడ దగ్గర ఒక థర్మల్ పవర్ స్టేషన్ ఉండేది, దానికి ఆయనే. తర్వాత ఈ ఉపేంద్ర గారు అంటేనేమో రామారావు గారి తర్వాత ఆయన కేంద్ర క్యాబినెట్లో పనిచేశాడు ఉపేంద్ర గారు, తెలుగుదేశం తరఫున కోయిలేషన్ గవర్నమెంట్లో, విపి సింగ్ గవర్నమెంట్లో. అట్లా ఆయనకి ఢిల్లీతోనూ బాగా పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీలో అన్ని పార్టీలతో, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని పార్టీలతోనూ. ఆయన కాంగ్రెస్లో ఉన్నా కూడా ఏ పార్టీ వ్యక్తులను కూడా సందాలు ఇవ్వటం కానీ ఇలాంటివి చేయటం ద్వారా అందరితోనూ సఖ్యతగానే ఉంటాడు. సో అసలు ఇంతకీ ఎవరి వల్ల పార్టీకి లాభం అంది అంటారు ఇద్దరిలో? అది చెప్పడం కష్టం అమ్మ. ఇద్దరు కూడా సమానమైన బలం కలిగిన వాళ్ళే. ఎందుకంటే ఇద్దరికి హోల్డ్ ఉంది విజయవాడ లోక్సభ సీటు మీద, విజయవాడ సిటీలో. కానీ ఇద్దరిని ఎవరిని తక్కువ అంచనా వేయటానికి ఏం వీల్లేదు, ఇద్దరు సమానం. సో ఏదేమైనా కానీ విజయవాడ ఎంపీ సీట్కి సంబంధించి టీడీపీలో మంచి రచ్చ జరుగుతోంది, ఫైర్ కానీ ఉంది. సో అటు లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ అవ్వడానికి అవకాశం, ఈ స్థానం దక్కుతుందా, లేకపోతే కేసీనేని నాని గారే కంటిన్యూ అవుతారా అనేది చూద్దామండి, వేచి చూద్దాం ఏం జరుగుతోంది, ఎవరికి ఇస్తారు చంద్రబాబు అనేది. ఎందుకంటే ఆయన ఆచి తూచి అడుగులేస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి గెలవడం కోసం. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య.